వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మన స్పెషల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏంటి మనకి సిఎంఏ ఇంటర్ వాళ్ళకి ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ లో మనకి స్టార్టింగ్ నుంచి థియరీ పార్ట్, తర్వాత అదే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచరు, తర్వాత మనకి జర్నల్, లెడ్జరు, సబ్సిడీ బుక్స్, తర్వాత క్యాష్ బుక్. ఓకేనా? ఆ, దాంతో పాటే మనకి డిప్రిసియేషన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి కదండి మనకి ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ లో. ఓకే. మనకి దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి స్పెషల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. ఏంటి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత కన్సైన్మెంట్స్ అండ్ జాయింట్ వెంచర్, ఇవి ఉన్నాయి కదండి. అయితే నేను ఇవాళ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసుకున్నామండి. ఓకే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లెసన్ చెప్పి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మొత్తం మీద పడతాయి అండి. అవి కూడా ఒక 5, 6, 7 వీడియోస్ పడతాయి. ఎవ్రీ ప్రాబ్లం చేసుకుంటా వస్తాం. తర్వాత ట్రేడ్ బిల్ తో పాటు అకామిడేషన్ బిల్ ఉంది. ఓకే, అకామిడేషన్ బిల్ గురించి మనకి 7 మార్క్స్ కి మనకి ప్రీవియస్ పేపర్స్ లో ఖచ్చితంగా అడుగుతున్నారండి మనకి. ఓకే, బిఆర్ఎస్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద సమ్ అడిగారండి మొన్న. తర్వాత 7 మార్క్స్ కి బిఆర్ఎస్ మీద అడిగారు. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అకామిడేషన్ బిల్ గురించి మనకి అడుగుతున్నారు. 7 మార్క్స్ కి అడుగుతున్నారు అంటే 14 మార్క్స్ లో ఏఆర్ బిగా అడుగుతున్నారు. ఓకే, సరే ఇప్పుడు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేద్దామండి. అంటే మనం సిఎంఏ ఎఫ్ఏలో ఫినాన్షియల్ అకౌంటింగ్ లో ఎన్పిఓ వీడియోలు అప్లోడ్, డిప్రిసియేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. 1 or 2 ప్రాబ్లమ్స్ మిగిలిన, అవి కూడా చెప్పేస్తాను నేను. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ చెప్పాము. తర్వాత ఒక 1 or 2 క్లాసెస్ అయితే అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఒకటి, మీకు అదొక డౌట్, దాని మీద డౌట్లు ఉంటాయండి, అదొకటి చెప్తాను. ఇక మిగిలినవన్నీ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అవన్నీ కూడా ఏంటంటే మీకు ఎంసీక్యూలో ఉపయోగపడతాయి. అవి కవర్ చేసేద్దాం మనం చిన్నగా. ఇక లెడ్జర్ అంటారా, లెడ్జర్ కానివ్వండి, జర్నల్, ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ గా ఆల్రెడీ నేను జనరల్ గా అందరికి పనికొచ్చేటట్టు వీడియోలు చేశాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక పక్కన ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంటదండి. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్షిప్ 20% అండి. 20 మార్క్స్ కి మనకి పార్ట్నర్షిప్ నుంచి వెయిటేజ్ ఉంది. సో ఖచ్చితంగా 20 మార్క్స్ కి మనం అది పోగొట్టుకోకుండా మొత్తం కంప్లీట్ గా నేర్చుకోవాలండి. అది ఒక పార్టే కాదు. అంటే ఏంటి? అడ్మిషన్, రిటైర్మెంట్, మొత్తం డెత్, మొత్తం అంతా నేర్చుకోవాల్సిందే. అది అయిపోయిన తర్వాత మనకి ఎన్పిఓ ఒకటి మనం ప్యారలల్ గా కంప్లీట్ చేస్తున్నాము. ఎన్పిఓ అయిన తర్వాత ఎన్పిఓ ప్లేస్ లోకి మనం ఫైనల్ అకౌంట్స్ తీసుకొద్దామండి. మనం సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి కదండి, అవి కవర్ చేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్పెషల్ ట్రాన్సాక్షన్స్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తర్వాత కన్సైన్మెంట్స్, తర్వాత జాయింట్ వెంచర్. రైట్. నేను ఏంటి ఇదంతా సోది చెప్తున్నాను అనుకోవద్దు. ఒక ఐడియా ప్రకారంగానే మీరు వెళ్ళాలి. ఒక ఐడియా, అసలు ఏం చాప్టర్స్ ఉన్నాయో తెలియకుండా పరీక్షకి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారండి. నో, అలా కాదు. మనకు ముందు ఐడియా ఉండాలి, వెయిటేజ్ ఎంతో తెలియాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. రైట్, స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. రైట్, ఒక నిమిషం, ఒక నిమిషం అండి. రైట్, చూడండి ఒకసారి. ఇదిగో మనకేంటి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత మెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. చాలా మందికి అసలు ఏమున్నాయో తెలియకుండానే మనకి సిఎంఏ స్టార్ట్ చేస్తారండి. కాదు, తెలుసుకోవాలి. దీన్ని మనకి ఏంటి 1 లో 1.8 అని, అవునా, 1.8 వరకు ఉన్నాయి. మనం 1.1, 1.2, 1.3, అలా 1.8, మళ్ళీ దాంట్లో 1.81, మళ్ళీ 1.8.1, 8.2, 8.3తో కంప్లీట్ అయిపోతుంది ఇది ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్నమాట. దీంట్లోనే మనకి జర్నల్, లెడ్జర్, సబ్సిడీ బుక్, క్యాష్ బుక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అదే క్యాష్ బుక్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, డిప్రిసియేషన్ అన్ని కవర్ చేస్తాడు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో. తర్వాత సెకండ్ వన్ వచ్చేటప్పటికి మీకు ఇంత, నెక్స్ట్ ఏంటి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇంత కవర్ చేసినా కూడా మనకి ఏంటి అంటే, ఇన్ని కవర్ చేసింది కూడా 15% వెయిటేజ్ కదండి ఫస్ట్ పార్ట్ నుంచి. ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత కన్సైన్ 15% వెయిటేజ్, 20 చూస్తానండి ఇంకోసారి. గుర్తులేదు నాకు, 15 or 20, నేను మర్చిపోయాను. ఫస్ట్ మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చెప్పాను నేను. సరే, ఇది ఇప్పుడు మనకి ప్రస్తుతం అవసరం లేదు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ అండ్ జాయింట్ వెంచర్, వీటి మూడిటి గురించి
ఇవి స్పెషల్ ట్రాన్సాక్షన్స్. మనం ఫస్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి ఇవాళ క్లాస్ లో చూద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇదిగోండి అకౌంటింగ్ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్దాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ విన్నారా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వీటిని డిఫైన్ చేసింది. ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 అనమాట. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ట్రాన్స్ఫరబుల్ డాక్యుమెంట్స్. ట్రాన్స్ఫరబుల్ డాక్యుమెంట్స్, ఎన్ఐ యాక్ట్ అంటారు దీన్నే. ఎన్ఐ నెగోషియబుల్, ఐ అంటే యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అంటారండి సింపుల్ గా. త్రీ ఏంటి అంటే బిల్స్, నెక్స్ట్ చెక్, తర్వాత నోట్ అంటే ప్రామిసరీ నోట్. ఓకే, అయితే బిల్లుని నెగోషియబుల్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 5 లో డిఫైన్ చేసింది. సెక్షన్ 5. చెక్ వచ్చేటప్పటికి సెక్షన్ 6. నోట్, నోట్ వచ్చేటప్పటికి సెక్షన్ 4. మనకి సెక్షన్స్ ఏం అడగరు, కాకపోతే సింపుల్ గా మనం డెఫినేషన్ రాసుకునేటప్పుడు రాసుకుంటాము. ఇప్పుడు మీకు సెక్షన్స్ తో పని ఏమి ఉండదు. సిఏ ఫౌండేషన్ కి మీకు ఈజీగా గుర్తు, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి ఇక్కడ. బిల్ అంటే ఎన్ని లెటర్స్? BILLS, బిల్స్ 5 లెటర్స్. సెక్షన్ 5 ఏదో టెక్నిక్, కొన్ని టెక్నిక్స్ ఇలా కనిపించినప్పుడు ఫాలో అవ్వాలి. 1 2 3 4 5 6, సెక్షన్ 6 లెటర్స్. 1 2 3 4 నోట్, ప్రామిసరీ నోట్ అని రాయాలి, అందుకే నేను నోట్ అన్నా. 4. ఓకే, గుర్తుండిపోద్ది అలా. ఇదండి సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 4 లో డిఫైన్ చేశారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరబుల్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ముఖ్యంగా బిల్లు గురించి మాట్లాడదాం. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ ప్రామిసరీ నోట్, ఒక థియరీ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనకి బిల్లు గురించి డెఫినిషను, బిల్లు గురించి మనకి డెఫినిషను, తర్వాత ఫీచర్స్. డెఫినేషన్ చూస్తే ఫీచర్స్ కూడా వచ్చేస్తాయండి. ఓకే, తర్వాత పార్టీస్ టు బిల్, పార్టీస్ టు బిల్, బిల్లు పార్టీలు ఎన్ని. ఓకేనా, ఇలా ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం సబ్జెక్టు. తర్వాత జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటామండి, జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాము. తర్వాత ఒక్కొక్క స్టెప్ వెళ్తున్న కొద్దీ ఏం జరిగిందనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయంలో మనకి మెయిన్లీ ట్రేడ్ బిల్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ బిల్స్ 2 టైమ్స్. మనకి ఇంపార్టెంట్ గా కావాల్సింది ఇప్పుడు ఈ 2 చాప్టర్, మన చాప్టర్ లో ట్రేడ్ బిల్స్, అకామిడేషన్ బిల్స్. ట్రేడ్ బిల్స్ కి ఏమో కన్సిడరేషన్ ఉంటుందండి, కన్సిడరేషన్. అకామిడేషన్ లో వితౌట్ కన్సిడరేషన్, నో కన్సిడరేషన్. ట్రేడ్ బిల్స్ ఆర్ మేడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్, ప్రతిఫలం ఏమీ ఆశించకుండా సర్దుబాటు బిల్లులు అంటారు అనమాట వీటిని. ట్రేడ్ బిల్ అంటేనేమో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గూడ్స్ అమ్మి, ఆ గూడ్స్ అమ్మిన తాలూకు అమౌంట్ ఇమ్మీడియట్ గా ఇవ్వలేడు కాబట్టి ఆ ఫండ్స్ జనరేషన్ కోసం ఆ గూడ్స్ అమ్మిన వ్యక్తి బిల్లు రాస్తాడు, దాన్నే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అర్థమవుతుందా? చూడండి, సపోజ్ ఎక్స్ అనేవాడు ఒక పార్టీ అండి. ఫస్ట్ ఎవరు? ఈయన సెల్లర్. వై అనేవాడు ఎవరు? బయ్యర్. ట్రేడ్ బిల్లులో జరిగేటటువంటి సినిమా ఇది, ట్రేడ్ బిల్. ఎక్స్ సెల్లరు, వై బయ్యరు. ఎక్స్ నుంచి వైకి గూడ్స్ వెళ్ళిపోయినాయి, గూడ్స్ వెళ్ళినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి. ఎంత వర్తి? 1,00,000 రూపీస్ గూడ్స్. మరి వై నుంచి ఎక్స్కి ఏం రావాలి? అమౌంట్ రావాలి, కన్సిడరేషన్ గా అమౌంట్ రావాలి, కానీ రాదు, డబ్బులు ఇవ్వలేడు. సరే అని ఎక్స్, సరే ఇవ్వకపోతే ఇవ్వకపోయావులే 2 నెలలకు ఇవ్వు అని చెప్పి ఒక నోటి మాట కానీ ఏదైనా అనటానికి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు అంటే ఎక్స్ కి డబ్బులు కావాల్సి వచ్చినాయి, డబ్బులు కావాల్సి వచ్చినాయి కాబట్టి ఒక నోట్ అనేది రాసుకున్నారు. ఓకే, దాన్ని బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నారు. అంటే ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసం అండి, సెక్యూరిటీ కోసమే కాదండి. ఈ బిల్ ఎందుకు రాస్తారంటే నాట్ ఓన్లీ సెక్యూరిటీ, ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసం కూడా, ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసం కూడా రాసుకుంటారండి. ఓకే, ఈ బయ్యర్ నుంచి ఏమవుతుంది? ఇతనికి బిల్ వచ్చిందండి, గూడ్స్ వెళ్ళి ఇతని నుంచి ఇతనికి బిల్ వచ్చింది. ఎంత వర్త్ బిల్లు? 1,00,000 రూపీస్ బిల్లు వచ్చింది. ఆ బిల్లుని ఎక్స్ అనేవాడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పంపించి
మళ్ళీ రా మెటీరియల్ కొనుక్కోవచ్చు, లేదంటే అమౌంట్ వెంటనే అవసరమైతే బ్యాంక్ లో దాన్ని డిస్కౌంట్ చేసుకోవచ్చు, అర్థమవుతుందండి. సో దాన్ని ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఏమంటారంటే నాట్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ, ఓకే, ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసం కూడా యూజ్ చేస్తారనమాట. ఇది మనకి టోటల్ గా జరిగేది. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. ఇదిగోండి. As per legal terminology, the word negotiable means transferable from one person to another. చెప్పాను కదా transferable document అని. And the word instrument means any written document by which a right is created in favor of some person. Therefore, negotiable instrument means any document which entitles a person to a certain sum of money and which is transferable from one person to another. అందుకనే transferable document అంటారు. బై డెలివరీ ఆర్ బై ఎండోర్స్మెంట్, అండ్ బదిలీ అనమాట ఎండోర్స్మెంట్ అంటే, అండ్ డెలివరీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడం కాదండి, దీనికి ఒక యాక్ట్ పొందుపరిచారనమాట. According to section 13 subsection 1 of the act, a negotiable instrument means negotiable instrument act అసలు negotiable instrument అంటే ఏంటని చెప్పింది 1 లో. ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ పేయబుల్ ఎయిదర్ టు ఆర్డర్ ఆర్ టు ద బేరర్. బేరర్ అంటే ఎవరి దగ్గర అది ఉంటే, ఎవరి హ్యాండ్స్ లో అది ఉంటే వాళ్ళని బేరర్ అంటారు. Note, the Negotiable Instrument Act 1881 is an act to define and amend the law relating to promissory notes, bills of exchange and checks. తర్వాత definition of a bills of exchange. According to section 5 of the, ఇదిగో నేను ఇందా చెప్పాను కదండి, బిల్స్ అనగానే మనకి 5 లెటర్స్ అన్నాను, అలా గుర్తుపెట్టుకోవడం కోసం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. ఇక్కడే మనకి ఫీచర్స్ వచ్చేస్తాయండి. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ అంటే ఖచ్చితంగా మస్ట్ బి ఇట్ రైటింగ్, అది రాతపూర్వకంగా ఉండాలి, అదొక ఫీచర్. తర్వాత కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ ఆర్డర్, సెకండ్ ఫీచర్. అంటే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకున్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ఏదైనా సరే ప్రామిసరీ నోట్ అయినా కానీ ఏమి ఆ కండిషన్స్ ఉండకూడదు. అంటే సర్టెన్ సమ్ ఆఫ్ అదే ఒక విలువ గల గూడ్స్ అమ్మినప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ₹1,00,000 అమౌంట్ పలానా వర్షం పడ్డప్పుడే ఇస్తాను, పలానా మన ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచినప్పుడే ఇస్తాను, ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఓకే అతని పెళ్లి అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే డబ్బులు ఇస్తాను అనేటువంటి కండిషన్స్ ఉండకూడదు. అందుకని ఏమంటారంటే ఎటువంటి కండిషన్ ఉండకూడదు, బేషరతు అంటారు అందుకే తెలుగులో. అన్కండిషనల్ ఆర్డర్, ఇది సెకండ్ ఫీచర్. సైన్డ్ బై ది మేకర్, తయారు చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో అతను సైన్ చేయాలి, అలాగే యాక్సెప్ట్ చేసిన వాడు కూడా చేయాలండి. డైరెక్టింగ్ ఏ సర్టెన్ పర్సన్, ఒక సర్టెన్ నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని ఉద్దేశిస్తూ ఆ పర్సన్ కి డబ్బులు పే చెయ్యి, టు పే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, ఖచ్చితంగా అవి కరెన్సీ, ఏ దేశం అయితే ఆ దేశపు కరెన్సీ అయి ఉండాలి. 5వ ఫీచరు. ఓకే, ఓన్లీ టు ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ ఎ సర్టెన్ పర్సన్ ఆర్ బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఆ వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర ఉందో ఆ వ్యక్తికి అమౌంట్, బేరర్ అంటే ఏంటి అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ కలిగినటువంటి వ్యక్తికి పే చెయ్యి. ఇక్కడ 6 పాయింట్స్ వచ్చేసినాయి కదండి. ఇక ఇట్ మస్ట్ బి డేటెడ్, ఓకే, ఇట్ మస్ట్ బి సైన్డ్, ఇలా మనం రాసుకుంటాం అనమాట. ఒక 5-6 ఫీచర్స్ అంతే. ప్రామిసరీ నోట్ గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డిఫరెన్సెస్ చెప్పినప్పుడు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు నేను. నెక్స్ట్ ఇదిగోండి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేను ఇందాక చెప్పింది ఇక్కడ చెప్తారు చూడండి. ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్, ఫీచర్స్ లో నుంచే కదండి తీసింది. అండ్ మేబీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అండ్ ఇన్ ఎనీ ఫార్మ్. ఇట్ మస్ట్ బి డ్రాన్ ఆన్ ఏ పర్టికులర్ డేట్, ఇట్ మస్ట్ బి డేటెడ్ అంటారు. అందుకే దేర్ ఆర్ 3 పార్టీస్ టు ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, చేస్తాను, దీని గురించి చెప్తాను. ఇట్ మస్ట్ బి సైన్ బై ది డ్రాయర్ ఆర్ మేకర్. చెప్తాను, డ్రాయర్ అంటే ఎవరు, మేకర్ అంటే ఎవరు. ఇట్ మస్ట్ కంటైన్ an అన్కండిషనల్ అండ్ ఇంపరేటివ్ ఆర్డర్ టు పే. ద ఆర్డర్ టు పే మస్ట్ బి డైరెక్టెడ్ టు ఏ సర్టెన్ పర్సన్. ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ఒక పర్సన్ అనేది తెలిసి ఉండాలి. ద ఆర్డర్ మస్ట్ బి టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ. ఇట్ మస్ట్ బి అకాంపనీడ్ విత్ ప్రాపర్ స్టాంప్. అంటే ఇట్ మస్ట్ బి స్టాంప్డ్ అనమాట, సింపుల్ గా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ లా. మస్ట్ బి స్టాంప్డ్ అంటే సరిపోతుంది. ఇవన్నీ ఫీచర్స్ అండి, మనకు డెఫినేషన్ లో చూసుకుంటే ఫీచర్స్ తెలిసిపోతాయి. పార్టీస్ టు ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ నేను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇక్కడ 2 పార్టీస్ ఉన్నారు కదండి, ఎవరు, సెల్లరు, బయ్యరు. ఓకే, ఈ సెల్లర్ ఎవరైతే, ద పర్సన్ హూ సోల్డ్, ఎవరైతే అమ్మారో అతను సెల్లర్ కదండి, అతను క్రెడిటార్ అన్నమాట. అంటే డబ్బులు అమౌంట్ రావాల్సి ఉన్నది. ఇతను ఎవరు అంటే డెటార్స్.
ఎవరైతే సరుకులు కొనుక్కున్నారో అతను డెటార్స్. ఇతనికి ఈ క్రేటార్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏమంటాము అంటే డ్రాయర్, ఫస్ట్ పార్టీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇతను ఎవరు అంటే డ్రాయి. రెండు పార్టీలు వచ్చేసినాయి ఇక్కడ, ఒకళ్ళు డ్రాయర్ ఒకళ్ళు డ్రాయి. ఎవరైతే గూడ్స్ అమ్మారో అతను డ్రాయర్, అతనే బిల్లు డ్రా చేస్తాడండి. డ్రాన్, బిల్లు డ్రాన్. ఇతను ఎవరు, ఈయన రాసినటువంటి బిల్లుని ఇతను యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి యాక్సెప్టర్. అర్థమవుతుందండి? డ్రాయర్, యాక్సెప్టర్. యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి డ్రాయి. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అయితే డ్రాయర్ నుంచి బిల్లు వెళ్ళి ఇతని నుంచి సైన్ అయినాకే అది ఏమవుతుంది అంటే బిల్ అవుతుంది. ఓకే, అంతేగాని ఈ డ్రాయి యాక్సెప్ట్ చేయకపోతే, అంటే సైన్ చేసి యాక్సెప్ట్ చేయకపోతే అది డ్రాఫ్ట్ గా మిగిలిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అంటే ఏంటి, ఎవరైతే గూడ్స్ అమ్మారో అతను బిల్లు రాసినంత మాత్రాన అది బిల్ అయిపోదు. ఎవరు యాక్సెప్ట్ చేసి, ఎవరు నెక్స్ట్ పార్టీ యాక్సెప్ట్ చేసి, ఓకే నేను పలానా టయానికి 2 months కి, నేను ఒక 3 months లోపల గడువు ఉంటుంది కదండి, ఆ డేట్ లోగా నేను అమౌంట్ ఇస్తాను అని యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తేనే అది బిల్ అవుతుంది. లేదంటే అది డ్రాఫ్ట్ గా మిగిలిపోతుంది యాక్సెప్ట్ చేయకపోతే. మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ బిట్ ఇది. రైట్, సరే ఇప్పుడు మనకి డ్రాయర్ అండ్ డ్రాయి రెండు పార్టీలు వచ్చేసారు. ఓకే, ఫస్ట్ పార్టీ, రెండో వాడు సెకండ్ పార్టీ. రైట్, అయితే బిల్ అనేది నేనేం చెప్పానండి, ఇమ్మీడియట్లీ ఫండ్స్ జనరేషన్ అని చెప్పాను కదండి. అంటే 1,00,000 రూపీస్ వాల్యుబుల్ బిల్ వచ్చిందండి. బిల్ వచ్చింది. ఆ బిల్లు ఇతని దగ్గరే ఉంటేనేమో రెండు పార్టీలే అండి ఈ కండిషన్ లో. కానీ ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసం ఏం చేశాడు, గూడ్స్ కి గడువు ఉందండి, 2 months దాకా నేను అమౌంట్ ఇవ్వలేను, 2 నెలలకి బిల్లు రాసుకోవడం జరిగింది. ఈ డ్రాయర్ రాస్తే డ్రాయి యాక్సెప్ట్ చేశాడు. అయితే బిల్ ఇచ్చాడు కదండి, బిల్ వచ్చింది కదా, ఇది ఇక్కడ వచ్చింది కదా, ఇది పైన 1,00,000 రూపాయల బిల్లు. అయితే ఇమ్మీడియట్లీ ఫండ్స్ జనరేషన్ కోసం ఆ డ్రాయరు బ్యాంక్ లో డిస్కౌంట్ చేశాడండి. లేదు, బ్యాంక్ లో డిస్కౌంట్ చేయాల, వేరే వాళ్ళకి థర్డ్ పార్టీకి బిల్లుని ఎండోర్స్, బదిలీ చేసి సరుకులు రా మెటీరియల్ కొనుక్కున్నాడు అనుకుందాం మనం. అంటే అప్పుడు బిల్లు తాలూకు అమౌంట్ ఎవరికి వెళ్ళాలండి, డ్రాయి ఇచ్చేటటువంటి బిల్లు తాలూకు అమౌంట్ ఎవరికి వెళ్ళాలంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఆ థర్డ్ పార్టీ బ్యాంక్ అవ్వచ్చు, లేదంటే ఎండోర్సీ అవ్వచ్చండి. వాళ్ళని ఏమంటారంటే అండి, థర్డ్ పార్టీని పేయి అంటారనమాట. ఓకేనా, ఇప్పుడు ఎన్ని పార్టీలు అయినాయి, పార్టీస్ టు బిల్ 3 పార్టీస్. ఒకళ్ళు డ్రాయర్, రెండు డ్రాయి, ఇదిగోండి డ్రాయర్, రైట్ కొట్టండి చూడండి, డ్రాయి, నెక్స్ట్ పేయి. క్లియర్, అర్థమైందా? సో అప్పుడు రాసుకుంటాం మనం. డెఫినేషన్ అయిపోయినాక నెక్స్ట్ పాయింట్ ఏంటి, పార్టీస్ టు బిల్. పార్టీస్ టు బిల్ ఎంతమంది అండి, 3. రైట్, ఫస్ట్ పర్సన్ ఎవరు, డ్రాయర్. నెక్స్ట్, ఇది ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆపేస్తానండి, నెక్స్ట్ రేపు ఎంట్రీలు చెప్పేస్తాను. థర్డ్ వన్ ఎవరు, పేయి అండి. రైట్, ద పర్సన్, గూడ్స్ ఎవరైతే అమ్మితే అతనండి ద పర్సన్ హూ డ్రాన్, ఎవరైతే డ్రాస్ ఏ బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయర్. ఎవరైతే రాస్తారో అతను. ద పర్సన్ హూ యాక్సెప్ట్స్ హూ యాక్సెప్ట్స్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయి. ఓకే, ద పర్సన్ హూ receives money, the bill money, బిల్లు తాలూకు అమౌంట్, బిల్ మనీ ఈజ్ కాల్డ్ పేయి. అయితే బిల్లు ఫండ్స్ జనరేషన్ కోసం ఎక్కడికి వెళ్ళలేదండి డ్రాయర్ దగ్గర నుంచి. డ్రాయి నుంచి వచ్చినటువంటి 1,00,000 రూపాయల బిల్లు ఎక్కడికి వెళ్ళాల, డ్రాయి దగ్గరే ఉంటే కనుక డ్రాయరే పేయి అవుతాడు. అంతేగా, డ్రాయరే పేయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే, కొన్నిసార్లు ఈ పేయీనే డ్రాయర్ అవ్వచ్చు, పేయీ కెన్ బి డ్రాయర్ అవ్వచ్చు అని చెబుతాం అనమాట. ఇది మనకి టోటల్ గా పార్టీస్ టు బిల్ అంటే ఇలా. ఇదిగోండి చూద్దాం, ఈ పాయింట్ ఒకటి వరకు చూద్దాం. పార్టీస్ టు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ often includes the following 3 parties. Drawer is the party that issues a bill of exchange. ఎవరైతే ఇష్యూ చేస్తారో అతను. మనమైతే డ్రాయర్, బిల్ ఈజ్ డ్రాన్ అని రాసాం. క్రెడిటారు, లెండర్ అప్పు ఇచ్చినాడు, లేదా సెల్లర్. హీఈస్ ద మేకర్ ఆఫ్ ద బిల్. ఎవరైతే రాస్తే వాడు. అండ్ ఈజ్ సిగ్నేచర్ ఈజ్ నెసరీ. The drawee is the party to which the order to pay is sent, debtor, lender or purchaser.
ద డ్రాయి నేను బయ్యర్ అన్నాను కదా, ఆయన బికమ్స్ ద యాక్సెప్టర్ ఆఫ్ ద బిల్ వెన్ హీ షీ ఆర్ ఇట్ హ్యాస్ రిటర్న్ ద యాక్సెప్టెన్స్ ఆన్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. Payee. Payee or the beneficiary is the party to which the bill of exchange is payable. Maybe drawer or other party. Okay. ఇది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ అండి. మనకి ఇన్ని బిల్స్ ఏం అవసరం లేదు. మనకు ఒక ఇవి రెండే. జస్ట్ మనం థీరీ బిట్ కోసం ఇవన్నీ చదువుతాం. ఇవి రెండే మనకి మొత్తం తిరిగేది, అకామిడేషన్ బిల్ అండ్ ట్రేడ్ బిల్. ఓకే. రేపు వాటికి డిఫరెన్స్ చూసుకుంటూ మనం సమ్ లోకి తీసుకెళ్ళిపోతానండి. తర్వాత చిన్నగా మనం ఏంటంటే సమ్ చేసుకుంటూ థీరీకి వద్దాం. మొత్తం ఒకేసారి థీరీ అంటే బోర్ కొడుతుంది, ఎవరు ఎన్నో క్లాసు. ఓకే స్టూడెంట్స్, మనం క్లోజ్ చేసేద్దామండి. మొత్తం చదివేసుకోండి. థియరీ ఎగ్జామ్స్ ఎన్నో రెండు లేవు మీకు. ఎవ్రీడే ఇంపార్టెంట్. జాగ్రత్తగా